దర్శనం. యతీశ్వరుల యొక్క సాన్నిధ్యంలో మహాపండితుడికి ఎదురుకుండా ఇక్కడ కూర్చునేటండి ఆ అదృష్టమే అది చాలా అసలు ఇంక ఈ జీవితానికి ఇంతకంటే ఏం అక్కర్లేదు అసలు. ఏ ఉపాసన అవసరం లేదండి మాకు. వారికైతే ప్రణవోపాసన అవసరం, వారి సాన్నిధ్యం చాలు మాకు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది, మిగతా అన్ని ఫలాలు వస్తాయి మాకు. అయితే ఇక్కడికి వేదంలో యథాతథంగా ఆ పాద అక్షరాలన్నిటికీ కూడా ఏ ఏ అర్థాలు వస్తాయో వాటన్నిటినీ భాష్యపరంగా ఇక్కడ ప్రవచనాలు జరుగుతూనే ఉన్నాయి. అది పరమావధి. దానితో పాటు అవన్నీ గ్రహించడం కష్టమయ్యేటటువంటి మాలాంటి లౌకికులకి ఏదో చిన్న చిన్న విషయాలు కొన్ని లౌకికంగా మనకి మేము వింటున్నటువంటి ఈ ఆధునిక కళాశాలలోనూ లేకపోతే యూనివర్సిటీలోనూ చదువుకుంటున్నటువంటి వాటికి వీటి ఎక్కడైనా సమన్వయం దొరుకుతూ ఉంటుందా? వేదే సర్వం ప్రతిష్ఠితం, వేదంలో సమస్తము ఉన్నాయి. సమస్తం ఉన్నాయన్న మాటకి అయితే మేము చదువుకున్నటువంటి దాంట్లో ఒక్క పాయింట్ అయినా అందులో లభిస్తుందా అని ఆ రకంగా అన్వేషణ చేసుకుంటూ ఉంటాం. అందరూ చేస్తున్నట్టు యథాశక్తి. అందులో కొన్ని వాక్యాలు దొరికితే అవి చూసినప్పుడు బాగా ఆనందపడుతూ ఉంటాం. ఇంత అర్థం ఉందా అందులో అనుకుంటూ ఉంటాం. అయితే ఈ కృషి శ్రీ వేదభారతి అనేటటువంటి ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి గత 30 సంవత్సరాలు పైగా జరుగుతుంది. దానికి పునాదిగా అంతకుముందు నుంచి 20 సంవత్సరాల కృషి జరిగింది. మొత్తం సుమారు ఒక 50 సంవత్సరాల కృషితోటి ఇక్కడికి వచ్చి దాని మీద 4 మాటలని అందరితోటి పంచుకోవడానికి సాధ్యం అవుతోంది. ఈవేళ లోకం యొక్క దృష్టి ఎలా ఉందంటేనంటే గత 30 ఏళ్లలో 40 ఏళ్లలో ఒకసారి సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే 1950 వరకు కూడా పూర్తిగా వేదం మీదనే జీవనాలు గడిపినటువంటి వాడు 50 నుంచి 70 వరకు వరస్ట్ పీరియడ్ అది. వేద కుటుంబాలన్నిటి కూడా ఆర్థికంగా చితికిపోవడం మూలంగా మళ్ళీ 70-75 ఆ ప్రాంతం నుంచి మళ్ళీ మెల్లగా అందుకుంది. ఇప్పుడైతే ప్రతి కొన్నాళ్ళు అసలు ఉపనయనం చేయడం అనేది వివాహంలో అంతర్భాగంగా చేసేసారు తప్ప స్నాతకం కూడా కాదు, అందులో అంతర్భాగంగానే. దక్షిణాయనంలో రాత్రిపూట ఉపనయనాలు చేసినటువంటి వాడు కూడా ఉన్నారండి. ఇంకే వివాహం రాత్రి 11 ముహూర్తం అయితే 10 ఉపనయనం చేశారు. యజ్ఞోపేతం వేడే కదా, అంతే కదా అని అర్థం తీసుకొచ్చారు. మళ్ళీ ఆ స్థితి నుంచి మళ్ళీ చిన్నపిల్లలకి గర్భాష్టమంలో మళ్ళీ ఉపనయనం చేసేటటువంటి మళ్ళీ తరం మళ్ళీ చూస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ ఏమాత్రం సెన్సిటివిటీ ఉన్నా అందరూ కూడా మనవడికి లేదా వాళ్ళ పుత్రులకి చిన్నప్పుడే ఉపనయనం చేద్దాం. ఇంకేదంటే ఈ 40-50 ఏళ్లలో సమాజంలో వచ్చినటువంటి మార్పులు అందరూ చూశారు. టెక్నాలజీ ఎంత భయంకరంగా ఉంటుందో, ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో, చివరికి వీళ్ళంతా బానిసత్వం ఎలా వస్తుందో టెక్నాలజీ ద్వారా, ఆ విషయాన్ని కూడా అందరూ గమనించి దాని యొక్క ఫలం ఎలా ఉంటుందో దుఃఖాంతంగా ఉంటుందని అర్థమయ్యి చివరికి అందరూ కూడా మళ్ళీ ఇందులోకి ఈ స్మార్ట్ ప్రక్రియలో ఉండేటటువంటి విధానాలను అవలంబించడానికి చాలామంది ముందరకు వస్తున్నారండి. అయితే దేశం మొత్తం మీద చాలా చోట్ల సభల్లోకి వెళ్ళినప్పుడల్లా అందరూ అభిమానం చూపిస్తున్నారు, కానీ దీనికే అంకితం కావటం లేదండి. మోడర్న్ ఎడ్యుకేషన్ కావాలి, దాంతోపాటు వేదం చెప్పుకుంటామండి. మోడర్న్ ఎడ్యుకేషన్ మానేసి ఇందులోకి వస్తామని వాడు కొంతమంది ఉన్నారు, ఇంకా లేకపోలేదు. కానీ ఆ సంఖ్య కోట్లలో కొంతమంది మాత్రమే అవుతున్నారు. అందరూ కూడా ఇవాళ మోడర్న్ ఎడ్యుకేషన్ కావాలి. వాడు ఎంటెక్ చేయాలి, లేదా పిహెచ్డీ చేయాలి, ఎంబీబీఎస్ చేయాలి, డిఎం చేయాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేయాలి. కానీ కొంచెం వేద సంస్కారం కొంచెం ఇంటి సంయమనం చేసుకుంటే చాలు, లేదా వీలైతే కాస్త నమ్మకం చమకం పారాయణ చేసుకునేట్లా ఉండాలి. ఇంకా టైం ఉంటే దేవతార్చన చేసుకోవాలి. ఈ రకమైనటువంటి దృష్టితో ఉంటూ ఎక్కడైనా 4 మాటలు దీని గురించి కాస్త తెలుసుకుని 4 మాటలు చెప్పగలిగితే ఇంకా సంతోషం అని ఈ రకంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ గ్రూపులో చేరతామండి మేమందరం కూడాను. అలాంటి వాళ్ళలో కొంతమందిలో మాకు దొరికినటువంటి కొన్ని వాక్యాలు నేను షేర్ చేసుకుంటూ ఉంటే ఇందులో మేము చేస్తున్న కృషి చెప్తానండి. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రపంచానికి ఏదో శాపకాలం. అయితే మాకది వరం అయిందండి పరోక్షంగా.
కరోనా వచ్చిందా అలాగా అనే పరిస్థితిలో నడిపించుకున్నామండి 2 సంవత్సరాలు కూడా. ఒక్క క్షణం వేస్ట్ కాలేదండి. ఇదే టెక్నాలజీ ఉంది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా రమ్మని పిలిచారు. జరిగిన సంఘటన కోసం చెప్తున్నానండి, ఏ దేశాలు వెళ్ళని చెప్పడం కోసం కాదు. అంత ముందర 1995లో రాష్ట్రపతిని కలిసినప్పుడు మాకేమైనా ప్రాజెక్టు ప్రపోజల్ అయినా పట్టుకొచ్చారా అని అడిగాడు ఆయన, శంకరదయాళ శర్మ రాష్ట్రపతిగా ఉండి. సార్, ఒక ప్రపోజల్ రాష్ట్రపతికి ఇవ్వచ్చు అనే విషయం నాకు తెలియదండి అన్నాను. సామాన్యంగా ఒక ప్రాజెక్ట్ చేద్దామంటే దాని ప్రపోజల్ ఎవరికి ఇస్తామంటే ఓ డైరెక్టర్ ఆఫీసులో ఇస్తాం, ఇంకా పరిచయం ఉంటే ఓ సెక్రటరీ లెవెల్ ఐఏఎస్ వాడి స్థాయిలో ఇస్తాం. చాలు అక్కడి నుంచి దాన్ని గమనం చేసుకుంటే అది శాంక్షన్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. మినిస్టర్స్ని స్టేట్ మినిస్టర్స్ ఎప్పుడు కనుక్కోలేదు, ముఖ్యమంత్రి అక్కడ కలుసుకోలేదు. వీళ్ళనే కలుసుకోండి, కేంద్రంలో మంత్రులు ఎక్కడ కలుస్తాం, ప్రధానమంత్రిని ఎప్పుడు కలుస్తాం, వీళ్ళు దాటి రాష్ట్రపతి, వీళ్ళు ఎవరిని చూడలేదు. ఆయన ఇస్తే ఇంకా ఆయన ప్రపోజల్ ఇంకోటి ఎవరికో మళ్ళీ సంతకం పెట్టమని ఇంకోటి ఎవరికి ఇవ్వక్కర్లేదు. అసలు సర్వాధికారి దేశానికి. మీలాంటి వాడికి అసలు ప్రపోజల్ ఇవ్వచ్చనే విషయం మాకు తెలియదండి అన్నాను. అసలు ప్రాబ్లం ఏమైనా ఉందా? ఉంది. ప్రాబ్లం లేకపోలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వేదానికి సంబంధించినవే అని అన్నప్పుడు ఆయనకి ఏమిటి విషయం అన్నారు ఆయన. ఇది అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు అదే విషయం ప్రస్తావన చేస్తుంటామండి. ప్రారంభంలో 4 వేదాలకి కూడా కలియుగ ఆరంభ కాలంలో 2-3 తరాల సమయంలో వ్యాస మహర్షి వారి శిష్యులు కలిసి మొత్తం 4 వేదాలని విభజన చేయడం జరిగింది. అప్పటికి అందులో మనకి భాగవతంలో 12వ స్కంధంలో లభిస్తున్నటువంటి విషయాల ప్రకారం 1131 శాఖలుగా విభజన చేసినట్టుగా మనకి అందులో తెలుస్తోంది. కొన్ని పాఠాంతరాలతో కొన్ని శాఖలు తేడా తప్ప మొత్తం మీద సుమారు 1100 పైన శాఖలన్నీ ఉన్నట్టుగా అందరూ ఏకీభావం ఉంది. అటువంటి సుమారు 4000 సంవత్సరాలు అన్ని శాఖలు నడిచినట్టుగానే అధ్యయనం మనకి ప్రధానమైనటువంటి 3 గ్రంథాల ద్వారా తెలుస్తోంది. భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ పతంజలి మహాభాష్యంలో వాక్యం ఉంది అక్కడ. దాన్ని మళ్ళీ శంకరులు రాసినటువంటి విష్ణు సహస్రనామ భాష్యంలో మళ్ళీ సర్వదృగ్వ్యాస అనే పదానికి అక్కడ భాష్యంలో రాస్తూ ఆనాటికి మళ్ళీ ఎన్ని శాఖలు ఉన్నాయని మళ్ళీ ఆ పదానికి వివరణ అంతా ఇవ్వడం జరిగింది. అన్ని శాఖలు సుమారు 1100 శాఖలు 4000 సంవత్సరాల పైన నడవగా గత 1000 సంవత్సరాల్లోనే జరిగింది. మనకి స్వతంత్రం వచ్చేవాడు 1947 నాటికి 12, 13 ఉన్నాయని అన్నారు. అదే 1991 మన గోదావరి పుష్కరాల సమయానికి 7 నడుస్తున్నాయని కూడా అన్నారు. ఈ విషయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఆర్ష విజ్ఞాన సర్వస్వ అనే గ్రంథంలో వేయడం జరిగిందండి. దాని మీద ఇది సమస్య. గత 40 ఏళ్లలోనే 4-5 శాఖలు అంతర్ధానం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ ఉన్న 7 రక్షించుకోవడం, పరిరక్షించుకోవడం అంటే అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే, ఇంకో మార్గం లేదు దానికి. వేద రక్షణ అంటే అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే. పరిరక్షణ అంటే అట్టేయడం, బైండింగ్ చేయించడం ఇలాంటి అనుకోవచ్చు, రికార్డింగ్ చేయించడం ఇలాంటి 2 భాగంలోకి వస్తాయి. సపోర్టింగ్ కేటగిరీ. ఈ ఉన్నటువంటి 7-8 శాఖలు అయితే ఇవాళ అధ్యయనం నడుస్తున్నాయి, వాటిని జాగ్రత్త చేసుకోవడం. గత 40-50 సంవత్సరాలు జారిపోయినట్టుగా ఉన్నాయి, ఎక్కడ అధ్యయనం అవ్వటం లేదు. అలాంటి వాటిని వెతికి పట్టుకుని వాటి గ్రంథాలను కూడా పట్టుకుని మొత్తం ఈ 11 అవుతాయో 12 అవుతాయో 13 అవుతాయో తెలియదు, ఎన్ని లభిస్తే అన్నీ. దానికి కృషి మాత్రం చేయాలండి, అన్వేషణ చేసి తీరాలి. ఎన్ని లభిస్తాయి చెప్పలేం. ప్రయత్నం చేయకుండా అయ్యో పోయేట ఉండివిట ఇలాంటి మాటలు అనొద్దండి. దానికి నేను ప్రపోజల్ ఇవ్వగలను, అయితే రాసి పట్టరామన్నారు. 2 రోజుల్లో పట్టుకెళ్ళి ఎన్నాళ్ళలో ఇస్తావు, ఎల్లుండికి ఇస్తానండి. అయితే ఒక్కటే సమయం రాష్ట్రపతి భవనంలో ప్రవేశించడం నాకు పెద్ద సమస్య. ఏం ఇలా చూసేవాడు వెంటనే రాష్ట్రపతి మిలిటరీ ఉంటాడు, మేజర్ జనరల్ సంపత్ కుమార్ అని ఆయన, ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం పట్టరండి అన్నారు. పట్టుకెళ్ళి ఇస్తేనండి ఆయన చేసిన మహానుభావుడు. నేను ఉదయం 10 గంటలకు ఇచ్చానండి ప్రపోజల్. ప్రపంచంలో అందులో భారతదేశ చరిత్రలో అటువంటి అంత మొదల జరగలేదు, తర్వాత జరిగి ఉండదు కూడా. ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చినటువంటి ఒక ప్రపోజలు, అక్కడ కూడా పెద్ద అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ అంతా ఉంటుందండి. జాయింట్ సెక్రటరీస్, క్యాబినెట్ సెక్రటరీస్, సీనియర్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరి సంతకాలు పొంది చివరికి ఆయన చేతికి మధ్యాహ్నం 1 గంటకు అలా వెళ్ళిపోయిందండి. 10ంటికి ఇస్తే 1 గంటకు ఆయన చేతికి వెళ్ళిపోయింది. అది అపూర్వం, అలా వెళ్ళదు గమరుగా. ఆయన దాని మీద ఫర్ నెససరీ యాక్షన్ ఎస్డి శర్మ సంతకం పెట్టేశారు. అది అయిపోయింది. దీని మీద చర్య తీసుకోండి అని రాసే సంతకం పెట్టింది. 1:30 దేశంలో ఉన్నటువంటి గవర్నర్కి, ముఖ్యమంత్రి అందరికీ కాపీలు వెళ్ళిపోయాయండి. 3:30 గంటల సమయంలో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ప్రపోజల్ దేశం అంతా అధికారులు, అత్యున్నత అధికారులుగా అందడం అనేది ఒక అపూర్వమైన విషయం. అసలు అంతమందికి పంపించడంలో ఏమిటై ఉంటుంది అంటే, ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా స్పందించకపోతాడా? సరిగ్గా అదే జరిగిందండి.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బైరాన్ సింగ్ షెకావత్ ఉండేవారు. ఆయన స్పందించారు, ఆయన అందుకున్నారు. వెంటనే మళ్ళీ మమ్మల్ని మీటింగ్ పిలిచారు. మొట్టమొదటి ఏంటంటే ప్రపోజల్ అప్రూవ్ చేసేయడం కాదు, అసలు ప్రపోజల్ కరెక్టా కాదా వెరిఫై చేయాలి. రాజస్థాన్ ప్రభుత్వంలో 2 అధికారులను పిలిచారండి ఆయన. అక్కడ వేదం మీద వేదిక ఎడ్యుకేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉంది. మామూలుగా ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నట్టుగానే వేదిక ఎడ్యుకేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాని డైరెక్టర్ పిలిచారు, డాక్టర్ చతుర్వేది అని. ఇంకొక ఆయన, ఇప్పుడు మనకి ఇక్కడ ఈనాడు పత్రిక ఎంత ప్రసిద్ధమో అక్కడ రాజస్థాన్ పత్రిక అనే ఒక దినపత్రిక అంత ప్రసిద్ధం అండి. దీనికంటే ఇంకా ఎక్కువ ప్రసిద్ధమైంది. అప్పటికి ఈనాడు అంటే 95 నాటికి చెప్తున్నానండి, రోజుకి 12 లక్షల కాపీలు అమ్ముడు అవుతూ ఉండేదండి ఈనాడు. ఆ పత్రిక రోజుకి 40 లక్షల కాపీలు సర్క్యులేషన్ అంటే అది. దానికి చైర్మన్కి వేదం అంటే అభిమానం. ఇక్కడ ఈనాడు చైర్మన్కి వేదం మీద అభిమానం కనిపించదు, కానీ అతనికి చైర్మన్ అభిమానం కులీష్ని. ఆ కులీష్ని డాక్టర్ చతుర్వేదిని పిలిచారు, మమ్మల్ని కూర్చోబెట్టారండి మీటింగ్లో. మొదలు మీరు రాసిన ప్రపోజల్ కరెక్ట్ అవునా కదా, ఏమండి ఇదివరకు వేదాలు కలియుగ ప్రారంభంలో 1100 శాఖలు పైన ఉండేవిట అని రాశారు ఈయన, అది కరెక్టా కాదా? చతుర్వేదిని అడుగుతున్నారు ఆయన. కరెక్టేనండి. మనకి స్వాతంత్రం వచ్చేవాడికి 12, 13 శాఖలు చివరి అక్కడికి రెడ్యూస్ అయిపోయిందిట, తగ్గిపోయాయిట. వాస్తవమే అండి. ఈ మధ్యకాలంలో ఇప్పుడు 7, 8 మాత్రమే అధ్యయనం అవుతున్నాయి అని అంటున్నారు ఆయన. అది కరెక్ట్, అది కూడా చాలు. అప్పుడు నేను రాసినటువంటి ప్రపోజల్ వ్యాలిడేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మేము చెప్పింది ఏంటంటే, మీ వేద పాఠశాలలు పెట్టుకోండి, మీరు ప్రయత్నాలు చేసుకుంటుండండి, కానీ టెక్నాలజీని కూడా వాడుకుందాం మనం. ఋగ్వేదానికి ప్రతి మంత్రానికి సంహితా భాగానికి 11 రకాల పాఠాలు ఉన్నాయి. 3 ప్రకృతి పాఠాలు, 8 వికృతి పాఠాలు. ఆ వేళకి మన స్వతంత్రం వచ్చేవాడు కనీసం 100-200 మంది పండితులు ఉండేవారు. నువ్వా నేనా అని చెప్పగలిగినటువంటి ధైర్యంతో చెప్పగలిగినటువంటి వాడు. 1991, 92 ప్రాంతాలకు వచ్చేవాడికి ఈవేళ మొత్తం మీద దేశం మొత్తం మీద 10 మంది లోపే ఉన్నారండి. మీరు రికార్డ్ చేస్తామంటే రికార్డ్ చేస్తామంటే ముందర సిద్ధపడరండి. నించేతంటే దాన్ని తర్వాత వెరిఫై చేస్తారేమో, తేడాలు వస్తాయేమో స్వరంలోని. అలాగా డాక్టర్ మన బ్రహ్మశ్రీ నరేంద్ర కాపిరే గారి సహాయంతో ఈ కార్యక్రమం ప్రారంభించామండి. ప్రారంభించి ఎన్ని గంటలు నడుస్తుందో మాకు తెలియదు. 100 గంటలో 200 గంటలో పడుతుంది. సంహిత ఎంతసేపు పడుతుంది మొత్తం పారాయణ అంటే 50 గంటల్లో అయిపోతుంది ఋగ్వేదానికి, లేదా 60 గంటలు పడుతుంది. అయితే 200 గంటలు పడుతుంది మ్యాక్సిమం అనుకున్నాం. దిగిన తర్వాత లోతు తెలియలేదండి ఇప్పటికి కూడా. ఇప్పటికి మొత్తం మీద పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో, సమాజం యొక్క సహకారాలతోటి, ప్రతివాడు చేసినటువంటి ఉపకారాలతోటి ఇప్పటికి సుమారు 4500 గంటల రికార్డింగ్ అయిందండి. ఇప్పటికి మొత్తం వేదశాఖలు అన్నింటిలోంచి కలిపండి. ఇంకా మేము దగ్గరలో రాలేదు, ఇంకా చాలా దూరంగా కనిపిస్తుంది గట్టు. చేసిన భాగం ఇంతవరకు సుమారు అంత సమయం పట్టిందండి. ఇంకా చేయవలసింది ఇంకా ఎంత ఉందో. ఏది చేస్తున్నా ఇంకా ఇది మిగిలిపోయింది అనిపిస్తూనే ఉందండి. రికార్డింగ్ చేయడం ఏదో టకటగా రికార్డ్ చేసేయడం కాదండి. ఒకటి చెప్పేవాడు పర్వాలేదు, గొక్కబట్టి చెప్పడం కష్టమవుతుందండి. 2 వాక్యాలు ఏకంగా సమాస వాక్యం, పెద్ద పెద్ద వాక్యాలు, మనకి సంహిత వాక్యాలు చెప్పవచ్చు వచ్చే కష్టం అవుతుంది ఒకటే చెప్పేప్పుడు. ఇద్దరి చేతి చెప్పించేప్పుడు ఏమవుతుంది, అక్షరంలో థకారం కాస్త ధకారంలో వినిపిస్తుంది. అది ఇద్దరు కలిసి చెప్పేప్పటికి దానికి మళ్ళీ దోషం అవుతుంది. అది రాకుండా చేయాలి. దాన్ని మళ్ళీ చదివించు, మళ్ళీ చదువు, మళ్ళీ దాన్ని మళ్ళీ పేస్ట్ చేయండి. ఇదంతా మామూలుగా 50-60 గంటలు వస్తుంది. 500-600 గంటలు కూడా పట్టిందండి. తప్పదు, మనకు కావాలనుకున్నాను చేస్తున్నది, ఎవరి కోసం చేయట్లేదు. నాకు కావాలనుకుంటున్నా చేస్తున్నాను. మీలాంటి వాడు అంత సహాయం చేస్తున్నారు, మీకు కావాలనుకుంటున్నారు కనుక అదొక అపూర్వమైన కార్యక్రమం అవుతుందండి ఇవాళ శ్రీ వేదభారతి తరఫు నుంచి. ఇది అవుతుండగా సమాజంలో ఏమిటి అడుగుతున్నారు? ఓ పక్కన వేద పాఠశాలలు, మన భాష్య పాఠశాలలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇందాక చెప్పిన ఓ కేటగిరీ మాలాంటి వాడు ఉద్యోగస్తులు ఉన్నాం, మోడర్న్ స్టైల్లో ఉన్నాం. వీళ్ళకి వేదం మీద అభిమానం మాత్రం ఉంది. అందులో మాత్రం ఎక్కడ డైల్యూషన్ లేదండి, ఏ అనుమానం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ ముందర మిగతా వాళ్ళకి తక్కువేమో అనిపిస్తుంది అసలు. అందుకోసం ఇందులో అయ్యా భాష్యంలో చెప్పిన కొన్ని విషయాలు మాకు అర్థమయ్యే భాషలో మాకు చెప్పండి. ఓకే, అలా కొంతవరకు చదువుకునే చెప్పడం ప్రారంభించామండి. ఎలా చెప్పాలి? విష్ణు సహస్రనామ స్తోత్రం తీసుకుందామండి. దాన్ని శంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యం తీసుకున్నాం. అది సుమారు 4 సంవత్సరాల క్రితం. వారానికి 1 గంట పెట్టుకుందాం. ఎవరికేమంటే ఎవరించేది అంతకీ శని ఆదివారాలే ఖాళీ. మిగతా రోజులంతా కూడా ఈ కంప్యూటర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత టైం అనేది లేదు. ఎప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చుంటారో తెలియదు. పిల్లలు ఎప్పుడు రాత్రి ఇంట్లో ఎప్పుడు వస్తారో తెలియదు. వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా ఇంట్లో వాళ్ళ గదిలో వాడు కూర్చుంటారు, తలుపులు వేసి కూర్చుంటారు. ఇలాంటి పిల్లలందరూ కూడాను భోజనాలు కూడా రమ్మని రారు. వాడు విడిగా ఉంటారు అంతే. వాళ్ళ ప్రపంచం వేరు. శని ఆదివారాలే కాస్త మాట్లాడతారు వాళ్ళు. విశ్రాంతి కాస్త తీసుకుని 1 గంట సేపటి వారానికి
అలా ప్రారంభించేప్పటికి 4.5 సంవత్సరాలు అయిందండి. 2.5 సంవత్సరాలు అయింది విష్ణు సహస్రనామం. ఈ పుస్తకం ఇందాకటి తయారైందండి. మొత్తం మీద రాజస్థాన్ ప్రభుత్వం యొక్క సహకారంతో మొత్తం 4 వేదాల్లోనూ ఆ 7+4 ఉండగా మొత్తం 11 సంహితలతోటి శబ్దవేదం అనేటటువంటి గ్రంథాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అంత ముందర ఏమిటంటే మొత్తం అన్ని శాఖల్ని ఒకే గ్రంథంలో పట్టుకొచ్చినటువంటి ప్రయత్నం 1960లో గురు గంగేశ్వరానందజీ అనే 2 కళ్ళు లేవు, ఆయన నేత్రం దోషం అయింది, కళ్ళు కనిపించేవి కాదు. కానీ ఆయన 80 దేశాల్లో ఆ పుస్తకాన్ని ఆయన ప్రచారం చేసి 5 వేద శాఖలతో 4 వేద శాఖలతోటి పెద్ద సైజు పుస్తకం వేసి ఇంత తర్వాత పెద్ద పెద్ద అక్షరాలతో వేసి 1969-70లో చేశారండి. 80 దేశాల్లో ప్రచారం చేశారు ఆయన. అయితే 11 శాఖలు లేవు. అయితే ఇంకో దురదృష్టం ఏంటంటే వాళ్ళ కృష్ణ యజుర్వేదం వాళ్ళు అంగీకరించారు. శుక్ల యజుర్వేదమే యజుర్వేదం అంటే కృష్ణ యజుర్వేదం వాళ్ళు అంగీకరించారు అసలు. అలా జరిగింది. వాడు వేసిన పుస్తకంలో మన తైత్తిరి శాఖ లేదు అసలు. ఇలా మొత్తం ఏదైతేనే కానీ మొత్తం మేము 1995లో ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. 15 సంవత్సరాల అన్వేషణ జరిగింది. పుస్తకం ప్రింట్ అయ్యి 2010 నాటికి పుస్తకం తయారైందండి. ఆ పుస్తకం ఈలోపు పెద్దవాళ్ళందరూ కాలం చేసేసారు. షకావత్ వెళ్ళిపోయాడు, శంకరదాస్ శర్మ గారు వెళ్ళిపోయారు, కులీష్ వెళ్ళిపోయాడు, చతుర్వేది వెళ్ళిపోయారు. మాకు లింక్ కట్ అయిపోయింది. ఆ పుస్తకం తయారీ సెక్షన్ మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. ఆ పుస్తకం వాళ్ళు చేసి అశోక్ సింఘాల్ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయనతో నేను కాంటాక్ట్లో ఉండేవాడు. ఆయన రోజు డైరెక్ట్ ఫోన్ చేసి రేపు పొద్దున్న కాశీ వచ్చేస్తావా, మధ్యాహ్నం 3ంటికి ఫోన్ చేసి, సార్ కొంచెం సర్దుకోవాలి కదా, అయితే మళ్ళీ మీటింగ్ కలుద్దాం రే. ఆ మళ్ళీ మీటింగ్లో పోయి ఈయనకి పాపం అనారోగ్యం చేసింది. తర్వాత 2 నెలల్లో ఈయన కాలం చేశారు. అదృశ్యం అయిందంటే పరమేశ్వర అనుగ్రహం. రాజమండ్రి వ్యక్తి, మా వెంకటేశ్వరులకి స్నేహితులు, కోటేశ్వర శర్మ గారు విశ్వ హిందూ పరిషత్తులో సెక్రటరీగా ఉన్నారు ఆయన. అశోక్ సింఘాల్ గారు మాతో మాట్లాడుతున్న సమయం ఆ మాట విని తర్వాత ఆయన కన్వే చేశారు, అవధాన్ గారు ఈ పుస్తకం మీకు ఇద్దామని, శబ్దవేదం పుస్తకం మీకు ఇద్దామని చెప్పి అశోక్ సింఘాల్ గారు నా దగ్గర పెట్టారు 2 కాపీలు. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే మీరు పట్టుకెళ్ళచ్చు అని అనడంతో వెంటనే దానికోసం వెళ్ళి ఆ పుస్తకాలు తెచ్చుకు వచ్చామండి. ఇప్పుడు ఆ పుస్తకాలు ఏం చేయాలి? ఇది 2 అడుగులు పొడుగు, 1.5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందం, సుమారు 10 కేజీలు బరువు, ఒకే పుస్తకం. ఇది మన అర్మార్లో నిలువుగాను పట్టదు, అడ్డంగాను పట్టదు. ఇది మన ఇంట్లో పెట్టి కూర్చోవడం కాదు, ఇంత శ్రమపడి తయారైన అంత సుమారు 10 కోట్ల రూపాయల పైన ఖర్చు అయిందండి దానికి. దీన్ని ఏం చేయాలి? ప్రజల మధ్యలో పెట్టాలి, ఊరేగింపు చేద్దాం వేదమాతకి. ఎవరితో చేస్తే మొదలు మా అన్నయ్య BHలో పనిచేస్తుంటారు. అన్నయ్య ఈ వేదం పుస్తకం వచ్చిందయ్యా, దీన్ని ఊరేగిద్దాం. ఊరేగించలేట వేదం పుస్తకాలని అంత మొదలు ఎవరు ఊరేగించారు? ఈ మధ్యకాలంలో ఎవరు పుస్తకాన్ని ఊరేగించలేదు. వాళ్ళు ఎవరు చెబితే మనం ఎందుకు చేయకూడదు అంటే ఎలా ఊరేగిస్తారు? దేవాలయాల్లో మనకి ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తారు కదా, పల్లకీలో పెట్టి. ఓ గుళ్ళు ఎక్కడ పల్లకి అద్దెకి తీసుకుందాం, డబ్బులు ఇద్దాం, వాడు అడిగితేను, అందులో ఈ వేదం పుస్తకం పెడదాం, ఊరేగిద్దామయ్యా అంటే ఊరేగింపులో ఎంతమంది ఉంటే నీకు ఇష్టం అన్నాడు. ఓ 50 మంది ఉంటే బాగుంటుంది, అది నేను అరేంజ్ చేస్తాను. అతని స్నేహవర్గం ఎక్కువ. 3,000 మంది వచ్చారండి. BHలో చేసేవాళ్ళు 2016లో 3,000 మందితో ఊరేగింపు. ఆశ్చర్యం వేసింది. అవి BHలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ మేనేజర్స్, జనరల్ మేనేజర్స్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అందరూ చొక్కాలు ఇప్పేసారు, ప్యాంట్లు మార్చేసి పంచీలు కట్టేసి వచ్చేసారు. మేము వస్తామంటే మేము వస్తామని. ముందర ఒక పల్లకి అనుకున్నాం, 2వ పల్లకి కూడా పెట్టి అందులో బ్రహ్మసూత్రాలు మన ప్రస్థానత్రయం పెట్టామండి. అదృష్టం ఏంటి చెప్పనండి, ఒక మాట బాధ కూడా కలుగుతుంది. వాల్మీకి రామాయణం నాకు తాళపత్ర గ్రంథం లభించిందండి. వాల్మీకి ఉత్తరాఖండ నాకు వాల్మీకి రామాయణం తాళపత్ర, దురదృష్టమైన మాట, అది వేలంపాటలో లభించిందండి. సనత్ నగర్లో వేలంపాట పాడుతుంటే అందులో నాకు లభించింది వాల్మీకి రామాయణం తాళపత్ర గ్రంథం. ఎంత దుఃఖకరమైన వాస్తవం. అది ముక్కోటే కాసినట్టు లభించింది. అది పుణ్యం దుఃఖం పుణ్యం సుఖం అనుకోవాలా, దుఃఖం అనుకోవాలా, పుణ్యం అనుకోవాలా, పాపం అనుకోవాలా? పాపంలో పుణ్యం అనుకుంటాం. ఇంకా ఇవన్నీ గడివి తాళపత్ర గ్రంథం రామాయణం, ప్రస్థానత్రయం ఓ పల్లకి, ఆ వేదమాతలో ఉన్నటువంటి పెద్దది శబ్దవేదం గ్రంథం ఒక పల్లకి పెట్టి 2 ఊరేగింపు ప్రారంభించామండి. PVRK గారిని పిలిచాం, తప్పకుండా వస్తున్నారు. రోడ్డు మీద జోళ్ళు వదిలేసి ఆయన కూడా పల్లకి మోస్తాను వచ్చేసారు. ఆయన ఈ ఊరేగిస్తుంటే జనం ఏదో ఊరేగిస్తున్నారు అనుకుంటారు, ఏం ఊరేగిస్తున్నారు తెలియాలి. దానికోసం ఏం చేసామంటే మొత్తం మహర్షి పరంపర మనకి తెలిసినటువంటి పేర్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ప్లే కార్డ్స్ చేయించామండి. ద్రష్టలు ఎవరైతే మంత్రద్రష్టలు అన్నీ కూడా మన వేదాల్లో లభిస్తున్నాయో పేర్లన్నీ కూడా అవన్నీ కూడా తయారు చేసాం. 500 సుమారు 400 ప్లే కార్డ్స్ అన్ని తయారు చేయించామండి. ఆ వేళ కదా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి మహానుభావులు ఎవరు? ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, సన్నిధానం లక్ష్మణమూర్తి శాస్త్రి గారు, డోంగిరే శాస్త్రి గారు, వేముడి సూర్యప్రకాష్, ఇలాంటి వాళ్ళ పేరు కూడా అందులో పెట్టామండి. ఇవన్నీ పెడితే అప్పుడు జనాలకి కనిపిస్తుంటాయి. ఇది కాకుండా గ్రంథాలు ఎన్ని ఉన్నాయి, భాష్యాలు ఎన్ని వచ్చాయి సార్? ఋగ్వేదానికి ఎంతమంది భాష్యకారులు రాశారు, యజుర్వేదానికి ఎంతమంది భాష్యకారులు రాశారు, ఆ పేరు కూడా పెట్టామండి. అంటే రోడ్డు పొడిని ఊరేగింపు అది చూసిన వాళ్ళు కొంతమంది,
ఇలా ఆవేళ మీటింగ్ ప్రారంభించామండి. ఊరేగింపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారని చూస్తున్నారు. ఊరేగింపు చేసి ఏదో ఊరేగిస్తున్నారు అనుకునేవాడు కొంతమంది ఉంటారు, ఏవో ఈ కనిపించినాడు చూసేవాడు కొంతమంది ఉంటారు. ఇది కాదు అసలు, వేదంలో ఏముందో చెప్పాలి. దానికోసం 2 రోజులు సెమినార్ పెట్టామండి BHAలోనే. 2 రోజులు. సామాన్యంగా మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారని ఇక్కడ ఉన్నట్టు 70 మందో 80 మందో ఉంటుంటారు. 500 మంది ఎప్పుడూ తగ్గలేదండి 45 గంటల్లోనూ. 2 రోజులు ఎప్పుడు పెట్టినా 500 మంది కనీసం ఉండేవారు. వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి మొత్తం 2 రోజులు నడిపించాం. ఉత్సాహం వచ్చింది మాకు కూడాను. ఓహో ఇలా చేసాము, మనం ఎత్తుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, తుమ్ముకుంటూ ఉన్నాం, మళ్ళీ చిరంజీవి అనుకుంటూ ఉన్నాం. అలాగా అది అయిపోయిన వెంటనే అక్కడికి వచ్చినటువంటి మా స్నేహితులు కొంతమంది వనస్థలిపురంలో ఊరేగిద్దామన్నారు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మియాపూర్లో ఊరేగిద్దామన్నారు. తర్వాత అనిపించింది ఇలా చిన్న చిన్న పేటల్లోనూ గల్లీలోనూ కాదు అసలు ఓ నగరం చేయాలని. విజయవాడలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆవిడ సూర్యకుమార్ గారు ఉండేవారు. ఆవిడ నాకు కొంచెం పరిచయం ఉండేది. ఏమండి ఇదంతా మీరు చేయవలసిందండి, మీ దేవాలయం తరఫున మీరు చేయాలి. ఇటువంటిది అంటే ఆవిడ ఏర్పాటు చేశారు. 30,000 మందితో సత్యనారాయణపురం నుంచి ప్రారంభించి కనకదుర్గ దేవాలయం దగ్గర 30,000 మందితో ఈ పుస్తకాలు ఊరేగింపు అయిందండి. ఆ సమయంలో నాకు ఆస్ట్రేలియా రమ్మని అంటే అప్పుడు మాట అన్నానండి, ఈ పుస్తకాలు మీరు ఆస్ట్రేలియాలో ఊరేగిస్తారంటే వస్తాను నేను. ఊరేగించారండి. క్యాన్బెరాలో, సిడ్నీలో, మెల్బోర్న్లో ఒక్కొక్క చోట 500 మంది 1000 మందితో ఈ పుస్తకం అక్కడ కాపీలు తీసుకొని తెప్పించుకున్నాం. శబ్దవేదం గ్రంథాన్ని అక్కడ ఊరేగించడం జరిగిందండి. అపూర్వంగా జరిగింది అక్కడ. ఇవన్నీ మామూలుగా మనం ఊహించలేం. ఇది లౌకికంగా మనం చేయగలిగినటువంటి ప్రయోజనం అండి. ఆ సమయంలో వాళ్ళు అడిగింది ఏమిటంటే, అయ్యా మీరు గ్రంథాలు పట్టుకొచ్చారు, ఇది మన మోడర్న్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చివరికి వాళ్ళు అదే అడుగుతారు. వాళ్ళు భాష్యంలో ఉన్నటువంటి విషయం ఇవాళ మన సైన్స్ తోటి ఏమైనా మీరు కొరిలేట్ చేసి సమన్వయం చేసి చెప్పి ఏమైనా ఉంటాయా? ఎందుకు బోర్డు ఉన్నాయండి, పుష్కలంగా ఉన్నాయి, ఒక్కటి చెప్పండి అంటే అప్పుడు నేను అందులో తీసుకుందండి మన అరుణంలో చిన్న వాక్యం తీసుకున్నాండి. ఉల్బణం అనే మాట అక్కడేది ఏవ మేతశ్చ ఉల్బణం, అక్కడ వాక్యం ఏదైతే వస్తుందో అది తీసుకుని ఆ ఉల్బణం అనే కాన్సెప్ట్ తీసుకున్నానండి. యథా గోర్గర్భిణ్యా ఉల్బణం అని ఆ వాక్యం వస్తుంది కదండి. సూర్యమండలం ఎలా ఉంటుంది అసలు, సైన్స్ ప్రకారం సూర్యమండలం గురించి ఏం తెలుసుకున్నారు, ఆ విషయం తీసుకున్నానండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకేదంటే ఎక్కువ పరిచయం లేనటువంటి విషయాలు ఇందులో వస్తాయి. ఉల్బణం అంటే మావి అని అర్థం చెప్తారండి. అంటే గర్భంలో ఉండేటువంటి శిశువుకి పైన కప్పి ఉండేటటువంటి మావి. రాత్రి దేవత సూర్యభగవానుడిని రాత్రిపూట కాంతి కిరణాలు ఎందుకు రావట్లేదు అంటే సూర్యుడిని తన గర్భంలో పెట్టేసుకుంది రాత్రి దేవత. రాత్రి దేవత గర్భంలో పెట్టుకోవడం, భూమికి అవతల పక్కన ఉన్నాడు ఆయన. ఇవాళ మోడర్న్ సైన్స్ ప్రకారం గర్భంలో ఉండడం ఆయన ప్రశ్న ఎలా వస్తుంది అసలు? ఏమండి ఇవాళ సూర్యుడు 24 గంటలు ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉన్నాడు ఆయన. రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని పరిపాలించేది ఈ మధ్యదాకా మొన్నదాకా బ్రిటిష్ ప్రభుత్వం. రాత్రి దేవత దాని గర్భంలో ఉన్నాడనే మాట ఎలా ఇవాళ అన్వయం వాళ్ళకి నమ్మించగలను, కన్విన్స్ చేయగలుగుతాను. అప్పుడు తీసుకున్నామండి. ఎలాగంటే సూర్యకిరణాలు, సూర్యమండలం యొక్క విస్తారం ఎంత, భూమి యొక్క విస్తారం ఎంత, అసలు ముందర అక్కడి నుంచి తీసుకున్నామండి. భూమి యొక్క సైజు మామూలు ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్ళాలంటే గుండ్రంగా ఉందనుకుంటే ఒక అర్ధవృత్తం పైనుంచి వెళ్ళాలండి. అంటే పైడి 2πrలో పైఆర్ అనుకుందామండి. సుమారు ఇక్కడి నుంచి 20,000 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు. సుమారుగా 22 గంటలు 24 గంటలు పడుతుంది ఇక్కడి నుంచి అమెరికా మన శాన్ ఫ్రాన్సిస్కోకో లేదా న్యూజెర్సీకో జారాలంటే జరుగుతుంది అది. ఇప్పుడు ఈ భూమి యొక్క సైజు సుమారు 6,000 కిలోమీటర్ వ్యాసార్థం అనుకుంటే సూర్యమండలం యొక్క వ్యాసం ఎంత? 11 లక్షల కిలోమీటర్లు అండి, మైళ్ళు. ఒక మైల్ అంటే సుమారు అంటే మనకి 1.4 దాటుతూ ఉంటుందండి. ఇక్కడి నుంచి మనకి సూర్యమండలం మైళ్ళ లెక్కలో చెప్తే 8 కోట్ల మైళ్ళు, 8.5 కోట్ల మైళ్ళు అనుకుంటే 14 లక్షల కిలోమీటర్లు, 14 కోట్ల కిలోమీటర్లు అండి సుమారు. అది రేషియో. కాంతి కిరణం ఏ వేగంతో వెడుతుంది? కాంతి కిరణం సెకనికి 186,000 మైళ్ళ స్పీడ్లో వెడుతుందండి సెకనికి. ఒక సెకండ్లో 186,000 మైళ్ళు అంటే ఇక్కడి నుంచి చంద్రుడికి వెళ్ళాలంటే 2 సెకండ్లు చాలు, మెసేజ్ వెళ్ళిపోతుంది. కానీ సూర్యుడి దూరం 1-2 సెకండ్లో వెళ్ళేది కాదండి, 7.5 నిమిషాలు పడుతుంది, 450 సెకండ్లు పడుతుంది ఆ స్పీడ్లో వెళుతుంటే. అంత దూరంలో ఉంది అది.
అటువంటిది అంత వేగంగా వెళ్ళేటటువంటి కాంతి కిరణం, ఈ కాంతికి ప్రభవస్థానం సూర్యభగవానుడు అని చెప్పుకుంటాం. ఏమండి, గొప్ప ఆశ్చర్యకరం ఏంటి తెలుసునండి, ఇంత కాంతిని ఇస్తున్నాడు బ్రహ్మాండం. సూర్యుని యొక్క కాంతి ఎంత దూరం వరకు వెడుతుంది? 700 కోట్ల మైళ్ళ వరకు వెడుతుందండి సూర్యకిరణం. 700 కోట్ల మైళ్ళు. అది అక్కడ వెళ్ళాక మిణుక్కు అంటూ నక్షత్రంలో కనిపిస్తుంది. ఈ 700 కోట్ల మైళ్ళలో ఇంత దూరంగా దాని స్పీడ్ అదే, స్పీడ్ రేటు మారదు. ఇటువంటిదండి ఇంత కాంతినిచ్చేది. ఎంత కాంతి ఉండాలండి సూర్యభగవానుడు లోపల? అదే కాస్త మంచినీళ్ళు అక్కడ చెప్పింది రాదు మళ్ళీ అడగడం. 750 కోట్ల వరకు కూడా జాజ్వల్యమానంగా వెలిగేటటువంటి సూర్యభగవానుడు ఇలా ఉండగా లోపల ఎలా ఉంటుందో తెలుసండి? కటిక చీకటి. గుర్తెట్టుకోండి, సూర్యభగవానుడు లోపల కటిక చీకటి. అమావాస్య చీకటి కంటే కూడా ఎక్కువ చీకటిగా ఉంటుంది. ఎవరు ఊహించలేవండి ఇది, ఎవరు ఊహించలేము. ఒకటి. రెండోది, సూర్యుని యొక్క గోళం గుండ్రంగా బంతిలా ఉందనుకుంటే లోపల విస్తారం వ్యాసం 11 లక్షల కిలోమీటర్ల మైళ్ళు అనుకుంటే, ఈ కాంతి కిరణం బయట ఎంత వేగంతో వస్తుందో లోపల కూడా అంతే వేగంతో వెళ్ళాలండి. అది ఈ పక్క పెడితే వేగం పెడితే ఆ పక్క పెడితే రెండు పక్కల ఒకటే వెళ్ళాలి, లోపలైనా అలాగే ఉండాలి. లేదండి, సూర్య గోళం లోపల అంటే 11 లక్షలు అనుకోండి. ఇందాక చెప్పింది ఎంతసేపు చెప్పాను? కాంతి వేగం సెకండ్కి సుమారు 1,50,000 అనుకోండి. క్యాలిక్యులేషన్ 2 లక్షలు అనుకుందాం జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. 5 సెకండ్లో లోపల లోపల అంచు నుంచి అవతల పక్క వ్యాసంలో వెళ్ళిపోవాలి. 5 సెకండ్లో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోవాలండి. అంతే కదా. దాని వ్యాసమే 11 లక్షల కిలోమీటర్లు ఉంటే సెకండ్కి లెక్క కోసం 2 లక్షల కిలోమీటర్లు 2 లక్షల మైళ్ళ చొప్పున వెళితే 5 సెకండ్లో వెళ్ళిపోవాలి. ఏమండి, ఎంత టైం పడుతుందో తెలుసునండి? 1,00,000 సంవత్సరాలు పడుతుంది. సూర్యకిరణము సూర్యమండలం లోపల దాని ప్రయాణ వేగం ఎంతకాలం పడుతుందంటే యువత లోపల అంచు నుంచి, బయట మాట్లాడలేదండి నేను, గుర్తుపెట్టుకోండి. లోపల అంచు నుంచి ఒక పాయింట్ నుంచి బయలుదేరితే మళ్ళీ అవతల పక్క వ్యాసంలో రెండో బిందు దగ్గర చేరడానికి సుమారు కనీసం అధమాధమం 1,00,000 సంవత్సరాలు పడుతుందండి. ఈ 2 విషయాలు చాలామందికి మనకి తెలియదండి. దీనికి కారణం ఏంటి? ఇది వాస్తవం కదా. ఈ సైంట్లో చెప్పినది, సైన్స్ వాళ్ళు చెప్పేటట్టు మాట్లాడి మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే మాట్లాడండి. ఇవన్నీ కూడా కాంతికిరణాలు బయటికి రానివ్వదు. అది కారణం ఏంటి? సూర్యుడు లోపల ఉండేటటువంటి బరువు, భూమి ఆకర్షణ శక్తి. మనం ఇక్కడ భూమి అంటాం, ఆకర్షణ శక్తి అని చెప్పాలి. అక్కడ భూమి కాదు అక్కడ చెప్పేది, గ్రావిటేషనల్ ఫోర్స్ అండి. సూర్యుడు లోపల ఉండేటటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ మూలని, గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఆకర్షణ శక్తి యొక్క ప్రభావం ఏంటంటే కాంతికిరణాన్ని కూడా ఆపేస్తున్నాడు. అది ఇవాళ ఐన్స్టీన్ వీళ్ళంతా చెప్పినటువంటి సిద్ధాంతం యొక్క లక్షణం. దాంతో ఏమవుతుందంటే సూర్యుడి లోపల కటిక చీకటి. ఏవమేతస్య ఉల్బణం. అసలు ఆ కాంతి కనుక బయటికి వచ్చి ఉండే ఈ భూమి కాదని మొత్తం ఈ భూమితో సహా సరం మాడి మసైపోయి ఉంటాయి. రావట్లేదు అసలు. అది ఆపగా ఏదో కొన్ని తప్పించుకు వచ్చినటువంటి కిరణాలంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొందుతున్నటువంటి తప్పించుకు వచ్చినటువంటి, అంటే 100 మందిలో 1-2 100 కిరణాలు 1-2 తప్పించుకు వచ్చాయి. ఇక్కడ అడ్డపడి అక్కడ ఉల్బణం అనే మాట ఏంటంటే ఇక్కడ అన్నమేం కుదురుతుంది చూడండి. అక్కడ రాత్రి దేవత అంటే లోపల కటికి చీకటి ఉంది. ఆ కారణం ఏమో చెప్పలేదు. అక్కడ తన గర్భంలో పెట్టు కూర్చుంది ఆవిడ. ఏది చెప్తారో గోర్గర్భిణ్య ఉల్బణం అని ఏదైతే మాట వస్తుందో సరిగ్గా ఇక్కడ అదే వస్తుంది. లోపల గోవు అంటే అక్కడ చెప్పేటటువంటి ఈ రకంగా అక్కడ ఆకర్షణ శక్తి, గురుత్వ ఆకర్షణ శక్తి, దానివల్ల కాంతి కిరణాలు బయటికి రావట్లేదు. అంతేకాదండి, ఇంకోటి కూడా జరిగింది. ఆ బయలుదేరి తప్పించి వచ్చినటువంటి కిరణాలన్నీ కూడా మళ్ళీ భూమికి రాకుండా ఇంకో పొర పెట్టాడు మనకి దేవుడు. అది కూడా అడ్డం వేస్తుంది. అదే మనకి ఓజోన్ పొర అండి. ఈ ఓజోన్ పొర కూడా సూర్యుని యొక్క సృష్టి. అక్కడ ఆయన దగ్గర నుంచి బయలుదేరినట్టు అల్ట్రావైలెట్ కానీ ఇన్ఫ్రారెడ్ కానీ అవన్నీ వస్తే మనం చర్మం కాలిపోతుందండి, క్షణకాలంలో కాలిపోతుంది. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మన మధ్య గోదావరి పుష్కరాలు అయినప్పుడు ఎంత వేడి వచ్చిందో ఆ 12 రోజులు కూడాను. బనీని వేసుకుంటే బనీని అమ్మంటే వాతలు పడిపోయినట్టు అయిందండి. అందరికీ చాలామందికి జ్ఞాపకం ఉంటుంది.
మేము అక్కడ పొడగట్ల వీళ్ళు వచ్చాం. గోదావరి దగ్గర స్నానం చేసి పిండకార్యాలను మొత్తం పితృకార్యాలను చేసి మన ఇంటికి వచ్చేటప్పుడు మాడిపోయినట్టు అయిపోయింది. తువాలు వేసుకుంటే తువాలమ్మడే కాల్ చేసినట్టు అయిపోయింది. ఆ రోజుల్లో బాగా జ్ఞాపకం ఉండిపోయినట్లుగా వచ్చింది కాంతికరణాలు. ఏమిటి మామూలుగా జూలై నెలలో వస్తే జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమైనప్పుడు అటువంటిది అసలు నిజంగా సూర్యభగవానుడి కనుక నిజంగా ఆయన ప్రారంభించి ఈ ఓజోన్ పొర ఇక్కడ లేకుండా అక్కడ కనుక ఆ గ్రావిటేషన్ ఫోర్స్ కనుక లేకపోతే ఈ 700 కోట్ల మైళ్ళలో కూడా ఏ జీవజాలము ఏ క్రిమి కూడా ఉండలేదండి అసలు. ఈ రకంగా ఆపగలిగింది ఎవరంటే అక్కడ మావి లాంటి ఒక శక్తి సూర్యభగవాన్ని లోపల ఉంచుకుని ఆ కిరణాలన్నీ బయట సాధ్యంతో రాకుండా చేస్తుందండి అని ఈ రకంగా కొంతవరకు అన్వయాన్ని చెప్పడానికి వీలైందండి అక్కడ. ఇది సంతోషించారు వాళ్ళు. చెప్పను ఏది చెప్పాలి కదా బాగుంటుందిగా. ఇది ఒకటండి. రెండోది ఇంకొక పాయింట్ చెప్పమన్నారు. అయ్యా నేను ఎంతసేపు మాట్లాడుతూ ఎక్కువసేపు మాట్లాడుతున్నానో తెలియదు, ఇంకొక 5 నిమిషాల్లో చెప్పేచ్చా? ఇంకొక విషయం చెప్తానండి. చాలా విషయాలు ఉంటాయి. మనం విష్ణు సహస్రనామం భాష్యం పాఠం చెప్పుకుంటున్నామండి శంకర్లది. అందులో నైక శృంగ అనే పదం వచ్చింది. నైక శృంగో గదాగ్రహ అందరికీ రోటి ఇంటింట పారాయణ గ్రంథం ఇవాళ విష్ణు సహస్రనామం. నైక శృంగ వెంటనే వారు ఏం చెప్పారంటే చత్వార శృంగ అని వాక్యాన్ని మనకి అక్కడ అన్వయం ఇచ్చారు, అక్కడ వెంటనే అందించారు శంకర్లు. ఈ చత్వార శృంగ అనే పదానికి మామూలుగా ఒక అర్థం ప్రకారం మామూలుగా మనకి ఎప్పుడు అగ్నికార్యం చేస్తున్నా లేకపోతే ఉపాసన అగ్ని ప్రారంభిస్తున్నా అది ఆ మాత్రం చెప్పుకునే మనకి అగ్ని ప్రతిష్ఠ చేసుకుంటాం. అది అగ్నిదేవుడి యొక్క వర్ణనగా అందులో తీసుకుంటాం, యథాతథంగా తీసుకుంటాం. దానికి విద్యారణ్య భాష్యంలో ఏముంది, మహానారాయణ ఉపనిషత్తు దానికి అక్కడ చెప్తూ అక్కడ చత్వారి శృంగాలు అంటే 4 శృంగాలు ఏమిటి అంటే అకార ఉకార మకారాలతో పాటు ఓంకారం ఏదైతే ప్రణవం ఏదైతే అవుతుందో 4 తీసుకుని ఈ 4 శృంగాలు అంటేను అని అక్కడ భాష్యం రాశారండి. దానికి మొత్తం అన్ని వాక్యాలు కూడా మొత్తం అన్ని పదాలు కూడా అన్వయం కుదిరింది వారే రాశారు కనుక. ఇది రెండో అర్థం. మూడో అర్థం అండి వ్యాకరణ పరంగా ఈ 7 విభక్తులు ఇది అందరూ చెప్తున్నారు. మామూలుగా వ్యాకరణ పండితులు అందరూ చెప్తూనే ఉంటారు. సప్తహస్త సోహస్య అనేది వాక్యం ఏదైతే వస్తుందో సప్తహస్తం అంటే ఏమిటి, ఇక్కడ వాగ్దేవతకి చెప్పేటటువంటి 7 హస్తములు అంటే ఇక్కడ ముఖ్యంగా 7 విభక్తులు అన్నయ్య. మిగతా అంతా అన్నం చెప్పుకుంటూ వచ్చారండి. ఇలాగా మనకు లభించినటువంటి ప్రామాణికమైనటువంటి ప్రాచీన గ్రంథాల్లోంచి అన్వయాలని చెప్పుకున్నాక ఇక్కడ నైక శృంగ అంటే నా ప్రత్యేక అనేకాన్ని కూడా అర్థం వస్తుంది మనకు చెప్పుకోవచ్చు. అనేక శృంగములు కలిగినటువంటి వాడు. దీనికి సైన్స్కి ఎక్కడ సంబంధం కలుగుతుంది అంటే దీని నిరుక్తంలోనండి గోశబ్దానికి నిర్వచనం చెప్పుకుంటూ వస్తూ ఆయన ఒక వాక్యం ఇస్తారు యాస్క మహర్షి. సర్వేపి రశ్మేహ గావ ఉచ్యంతి, అన్ని రకముల కిరణములను కూడా గోశబ్దంతో చెప్పడం జరుగుతుంది. గో అంటే మనం ఆవుని అర్థం తీసుకుంటామండి, కానీ ఆయన గో అనే శబ్దాన్ని ఎన్ని రకాల అర్థాలు మొంతలని చెప్పుకుంటూ వచ్చి 5-6 అర్థాలు చెప్పి ధనుస్సు అని చెప్పచ్చు, గోవుతోటి ధనుస్సు కట్టినటువంటి వింటి నారాయణ అంటారు, మామూలు జంతువు, ఇలా రకరకాల అర్థాలు చెప్పి చివరికి మాత్రం 7వ అర్థం దగ్గర వచ్చాడు. సర్వేపి రశ్మేహ, అన్ని రకాల కిరణములను కూడా గో శబ్దంతో ఉచ్చరించడం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వెంటనే ఋగ్వేదంలో వాక్యం తావాం వాస్తు న్యుష్మసి గమధ్యయత్ర గావో భూరి శృంగ అయాసహ అని ఆ వాక్యాన్ని అందించారండి. ఇక్కడ ఆ భూరి శృంగ అంటే అక్కడ ఏమిటంటే చాలా కొమ్ములు ఉన్నటువంటి, మామూలు అర్థం తీసుకుంటే శృంగం అంటే కొమ్మని తీసుకుంటే, కానీ వెనకాల చెప్పిన ప్రకారం ఏంటి అదేమో అక్కడ ప్రత్యేక ఉరుగాయస్య వృష్ణ పరమం పదం అవభాతి, వైకుంఠ స్థానం శ్రీ మహావిష్ణు యొక్క స్థానం. ఉరుగాయ మహావేగవంతుడు, అక్కడ అందులో ఉన్నటువంటి పదాలు తీసుకుంటే భూరి శృంగాహ చాలా శృంగములు ఉన్నాయి. అక్కడ నైక శృంగ అనే పదం అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ భూరి శృంగ. రెండు ఒకే సమానార్థకాలు అనుకుందామండి. ఎలా కుదురుతుంది ఇక్కడ అంటే కిరణం అన్నప్పుడు జరిగేదండి. ఇప్పుడు మన విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ మనం రేడియోలు పెట్టుకుంటూ ఉంటాం, టీవీలు పెట్టుకుంటూ ఉంటాం, సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం, అనేక రకాలు మనం చూస్తున్నాం, తెలుగు మనకి తెల్లటి కాంతి కిరణాలు చూస్తున్నాం. వీటన్నిటినీ కలిపి సైన్స్లో ఫిజిక్స్లో ఒక సబ్జెక్ట్ ఉందండి. వాటిని ఈ కిరణం ఎలా తయారైంది, అసలు కిరణం ఎలా తయారైంది, కిరణం లోపల ఏముంటాయి, ఏమేమి కలిసి కాంతి కిరణం తయారవుతుంది అసలు దాని మీద విశ్లేషణ చేశారండి. దానికి ఏమని చెప్పాడంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని ఇలా పెడతారండి. అంటే 3 గీతలు ఉన్నాయనుకుంటే 3 ఒకదానికి లంబాలు, ఒకటి ముందరకు చూస్తుంది, ఒకటి దానికి లంబం ఇది, దానికి లంబం ఇది, దీనికి ఇది లంబం ఇది. దీన్ని ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటారు. ఇది మోటార్, మనం వాడే మోటార్ ఏదైతే వాడుతుంటామో నీళ్ళు ఇంట్లో సంపలోంచి పైకి ఎక్కించా దానికి వాడే సూత్రం ఉన్నది.
ఆపోజిట్గా రైట్ హ్యాండ్ మళ్ళీ ఫార్ములా ఉందండి ఫ్లెమింగ్ది, అది జనరేటర్కి వాడేటటువంటి ఫార్ములా అండి, ఇది రైట్ హ్యాండ్ దాని ఫార్ములా అండి. అందులో చెప్పేది ఏంటంటే కాంతికరణం కానీ మొత్తం కిరణాలన్నింటిలో గ్రూప్ పెట్టారండి, దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, విద్యుత్ అయస్కాంత తరంగములు. అది విద్యుత్ శక్తితోటి అయస్కాంత శక్తితోటి, విద్యుత్ శక్తితోటి అయస్కాంత శక్తితోటి అవి రెండు తయారవుతాయి సమ్మేళనం మూలాన్ని. దాని ప్రయాణం మూడో పక్కకు వెళుతుంది, అది దాని లక్షణం అండి. దాని ప్రయాణం ఇలా ఉందంటే కాంతికిరణం వెళుతుందంటే లోకల్ విద్యుత్ దాని ఫీల్డ్ ఈ పక్కకు ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ పక్కకు ఉంటుంది, అది దాన్ని నిర్వచనం చెప్పారండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కిరణాలు ఎన్ని రకాలు మనం వింటున్నాం. ఇక మంచి ఇప్పుడు టీవీలు రానికైతే అయితే రేడియో రోజు పెట్టేవాళ్ళం అండి. ఇగో ఇన్ని మీటర్ల మీద విజయవాడ స్టేషన్ ప్రారంభమవుతుంది, లేదా హైదరాబాద్ 1, హైదరాబాద్ ఏ, హైదరాబాద్ బి, ఈ తరంగాల మీద చెప్తూ ఇన్ని మీటర్ల మీద ఉంటుందని చెప్తుంటారు రేడియో తరంగాలు. ఇవాళ పొద్దున టీవీ రేడియో పెట్టినా అదే వస్తుంది. అంటే అక్కడ తరంగం యొక్క దైర్ఘ్యం ఎంతలో చెప్తున్నారంటే మీటర్లలో చెప్తున్నారండి. అంటే ఒక తరంగం అంటే ఏమిటి అసలు నిర్వచనం అలాగా. తరంగం యొక్క ఆకారం అందరూ తెలిసిన ఒక బిందువు నుంచి ప్రారంభించి అలాంటి బిందువే మళ్ళీ ఎక్కడైతే వస్తుందో ఆ మధ్యలో దాన్ని ఒక తరంగ భాగంగా తీసుకోండి. అలాంటి బిందువు ఉండాలి. అంటే ఒక తరంగం బిందువు నుంచి ప్రారంభించి పైకి వెళుతుంది, మళ్ళీ ఇంకో బిందువు మళ్ళీ అక్కడ పైకి వెళ్ళేది ఉండాలి, మధ్యలో దిగిపోయేది కాదు. ఇలా పైకి వెళ్ళేది వచ్చి అంటే తరంగం ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అంటే నార్మల్ పాయింట్ అందామండి, మామూలు మనం చెప్పుకోవాలంటే నార్మల్ పాయింట్లో బయలుదేరి సెంట్రల్ పాయింట్లో బయలుదేరి అత్యున్నత స్థానానికి వెళ్ళి మళ్ళీ పతనం ప్రారంభమై నార్మల్ పాయింట్కి వచ్చి ఇంకా పతనం అయిపోయి అధపతనం అయిపోయి మళ్ళీ ద్రోణ కింద వచ్చి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళడం. ఇక్కడి నుంచి ఎప్పుడైతే పైకి వెళ్ళడం బిందువు ప్రారంభమైందో అలాంటి బిందువు అంటే ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ, ఏ తర్వాత ఈ మళ్ళీ దానికి సిమెట్రికల్ పాయింట్ అవుతుందండి. ఇది ఒక తరంగం యొక్క లెంగ్త్, దాని యొక్క పొడవు, ఇది తరంగ దైర్ఘ్యం అంటే ఇది అని నిర్ణయించారండి. ఇప్పుడు రేడియో వేవ్స్ ఎంత తరంగాల్లో ఉంటాయి అంటే మీటర్ లెక్కలో ఉంటాయండి. ఇక్కడి నుంచి ఈ బిందువు ఏ నుంచి ఈకి అదో మీటర్, 2 మీటర్లు 10 మీటర్లు ఎంతో కొంత వాడు చెప్పే మీటర్లు బట్టి. అయితే ఈ తరంగాన్ని నొక్కేమనుకోండి అంటే ఆ స్ప్రింగ్ నొక్కినట్టుగా నొక్కితే తరంగం యొక్క లెంగ్త్ తగ్గిపోతుంది, దాని యొక్క పొడవు తగ్గిపోతుంది. ఎప్పుడైతే నొక్కారో దాని సైజు తగ్గుతుందో దాని శక్తి పెరుగుతుందండి. స్ప్రింగ్ నొక్కుతుంటే దాన్ని తన్నుకుంటూ వెళ్ళేటట్టు శక్తి పెరుగుతుంది. ఎంత నొక్కుతారో అది గమని పైకి ఎగిరిపోతుంది. అలాగా ఈ బిందువు నుంచి పక్కన నొక్కేవాడికి ఏర్పడేటటువంటి ఇన్ఫ్రారెడ్ అండి. అది కూడా ఇవన్నీ కూడా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ జాతిలోవే. మొట్టమొదటిది మన రేడియో వేవ్స్ చెప్పాను, దానికంట సైజు తక్కువ. ఇది ఎంత ఉంటుందంటే ఒక 10 సెంటీమీటర్ సైజులో ఉంటుందండి ఇది ఒక్కొక్క తరంగం యొక్క లెంగ్త్. దానికంటే ఇంకా చిన్నవి ఏమిటి ఇన్ఫ్రారెడ్ కంటే ఇంకా చిన్నవి రెడ్, ఎరుపు రంగు. అంటే మనం విబ్జిఆర్ అని ఏదైతే చెప్తూ ఉంటామో అందులో ఆర్ అండి, ఇన్ఫ్రారెడ్ తర్వాత వచ్చేటటువంటి ఆర్. ఆ దానికంటే ఇంకా మనం వెరసి అంటే వైలెట్ అక్కడి నుంచి ఎక్కడ మన నోటికి విబ్జిఆర్ వస్తుంది. ఈ పక్కన రివర్స్లో చెప్పలేము. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఈ వీటిల్లో ఇక్కడి నుంచి బయలుదేరి మనం వైలెట్ దగ్గర పెడితే దాని లెంగ్త్ ఎంత ఉంటుంది తెలుసునా అండి? 1 సెంటీమీటర్లో 10,000 తరంగాలు పడతాయండి. ఇందాక ఏమో రేడియో తరంగం ఏమో కొన్ని మీటర్లు పొడుగుంది, ఇప్పుడు సెంటీమీటర్లో 10,000 వంతండి ఇది. ఇక్కడ కాంతికిరణంలో యావరేజ్ని ఒక తరంగం యొక్క లెంగ్త్ ఎంత అంటే 1 సెంటీమీటర్లో 10,000 వంతు. ఇది కూడా విద్యుత్ అయస్కాంత తరంగమే. ఇంతకంటే ఇంకా తక్కువ ఇంకా నొక్కి పెట్టండి అనుకోండి, ఊహించుకోండి. వైలెట్ కంటే వెనకాల వచ్చి అల్ట్రా వైలెట్ వస్తుందండి, ఇంకా చిన్నవి ఇంకా శక్తివంతము. దాన్ని ఇంకా నొక్కేమనుకోండి అప్పుడు సాఫ్ట్ ఎక్స్రేస్ వస్తాయండి. ఎక్స్రేస్ 2 రకాలు, సాఫ్ట్ ఎక్స్రేస్, హార్డ్ ఎక్స్రేస్ అని. మనకి ఎక్స్రే తీయించుకోవడం పెడితే సాఫ్ట్ ఎక్స్రేస్ మనం ఎక్స్పోజ్ చేస్తారండి. అదేమవుతుంది సాఫ్ట్ ఎక్స్రేస్ అంటే ఇందాక కాంతికిరణాలు ఏం చేస్తుంటాయంటే సామాన్య ఏదో అడ్డం వచ్చిందనుకోండి, అది ముందర సపోజ్ ఇక్కడ ఓ టార్చ్ లైట్ పెట్టి ఎదురుకున్న పుస్తకం ఏదో అడ్డం పెట్టాం, అది కాంతికిరణం దాంట్లో దూసుకు వెళ్ళలేదు, వెంటనే దాని నీడ పూర్తిగా పడుతుంది. అదే ఎక్స్రే దగ్గరికి వచ్చేవాడికి ఎక్స్రే తరంగం అది మాంసంలోంచి వెళ్ళిపోగలదండి, రక్తంలోంచి వెళ్ళిపోగలదు, కానీ ఎముకల్లోంచి వెళ్ళలేదు. అంటే ఎముకల యొక్క నీడ పడుతుంది మనకి. ఎముకల నీడ రక్తం యొక్క నీడ కూడా పడాలి కదా, లోపల ఉన్న పదార్థే కదా, అది దూసుకుపోగలదు అక్కడ. ఇది మాత్రం దూసుకు వెళ్ళలేదు. ఎముకలు ఎక్స్రేస్ యొక్క బలం తక్కువ, కాంతికిరణాల కంటే ఎక్కువ. దానికి సరిపోదు, ఎముకల్లోంచి దూసి వెళ్ళేంత శక్తి లేదు దానికి. దాని తర్వాత వచ్చేటువంటి హార్డ్ ఎక్స్రేస్ అండి. ఈ హార్డ్ ఎక్స్రేస్ శరీరం చాలా ప్రమాదకరం, అది తినేస్తాయి బాడీని.
ఏ భాగంలో వెళ్ళిందో ఆ భాగాన్ని అది గుల్ల చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది శరీరం ప్రమాదకరం. అది అంచేతన మనం ఎక్స్రే తీసేవాడు జ్ఞాపకం ఉంచుకోలేదు. తీసేవాడు అక్కడ లెడ్ షీల్డ్ సీసంతో తయారు చేసినటువంటి ఒక కవచాలను చేసుకుంటాడు వాడు. వాడి మీద పడుతూనే ఉంటాయి పాపం. పేషెంట్స్ కోసం తీస్తూనే ఉంటాడు, వాడి మీద పడుతూనే ఉంటాయి. ఎంత కాదన్నాను. ఇవన్నీ తీసేసిన తర్వాత వాడి అంచేత వాడికి ప్రత్యేకించి ఒక మీటర్ ఉంటుందండి. మొత్తం ఈ ఎంప్లాయీ, ఈ ఉద్యోగి మొత్తం ఓ ఏడాదో 2 ఏళ్ళు పనిచేస్తే ఎన్ని కిరణాలు వాడు ప్రవేశించాయి, దానివల్ల వాడి ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది అది లెక్క చూసే మిషన్ కూడా వాడి బాడీకి ఎప్పుడూ అమర్చే ఉంచుతారండి. అది హార్డ్ ఎక్స్రేస్. దానికంటే ఇంకా బలవత్తరైనవి గామారేస్ అండి. గామారేస్ ఎముకలు కాదు, ఇలాంటి స్తంభాల నుంచి కూడా దూసుకుంటూ వెళ్ళిపోతాయండి అవి. ఎముకలు అంటే నీడ పడదు దానికి. ఏం చేయాలి, రక్తం నుంచి పెడితే నీడ ఎలా పడట్లేదో అడ్డపడితే అది వెళ్ళలేకపోతే నీడ పడుతుంది. గామారేసి అడ్డమే లేదు, వెళ్ళిపోతుంది అది. అది ఎన్ని పడతాయి చూసినండి, సెంటీమీటర్కి 1,00,000 కోట్ల తరంగాలు పడతాయండి. అంటే ఒక సెంటీమీటర్లో 1,00,000 కోటో వంతు దాని సైజు. అది గామా కిరణం యొక్క సైజు అండి. దాని శక్తి కూడా అలాగే ఉంటుంది. ఇంకా దీన్ని దాటి ఇంకా చిన్నవి ఎంతంటే సెంటీమీటర్లో 1,00,000 కోటి కోట్ల తరంగాలు పడతాయండి. 1,00,000 కోటి కోట్లు 10⁻19 అంటాం. ఏమండి అన్ని అంటే అంత శక్తి ఉంటుంది దానికి. అది విశ్వంలో అడ్డం లేదండి. విశ్వంలో అది ఎక్కడి నుంచి పోయి ఎంత బలవత్తరైనటువంటి కాంతి కిరణం అంటే దాన్ని ఆపివాడు లేడు. దాని పేరు ఏంటంటే తెలియదు, అది విశ్వకిరణం అండి దాని పేరు. దాన్నే కాస్మిక్ రేస్ అంటారు. ఇంకా దానికి మించి దానికి పేరు లేదండి. ఈ కాస్మిక్ రేస్ ఆఖరివి. ఇంకా తర్వాత ఉన్నాయి అంతకంటే ఇంకా. ఇది ఇందాక చెప్పినటువంటి ఆ ఋగ్వేద తా వాం వాస్తు విష్ణు అని చెప్పిన దాంట్లో సర్వేపి రశ్మియ భూరి శృంగా యా సహనం చూసారా. ఇప్పుడు చూడండి సెంటీమీటర్లు ఎన్ని పడతాయని చెప్పినప్పుడు 1,00,000 కోటి కోట్ల తరంగాలు. తరంగం అంటే ఉంటుంది, ఓ పైన శిఖరం ఉంటుంది, శిఖరాన్నే దాన్ని శృంగం అంటారండి. కింద పల్లం ఉంటుంది, దాన్ని ద్రోణం అంటారు. ఎన్ని శృంగాలు ఉన్నాయి దానికి లెక్క పెట్టలేనన్ని. ఎన్ని ఉన్నాయ్యా, 1,00,000 కోటి కోట్ల తరంగాలే బాబు. అంటే ఒక సెంటీమీటర్లో 1,00,000 కోటి కోట్ల శృంగాలు ఉంటాయన్నమాట దానికి. అది భూరి శృంగ అంటే అర్థం. అలాగే అన్ని ద్రోణాలు. అది ఎటువంటి స్థానం నుంచి వస్తుంది, అది విష్ణు స్థానం నుంచి వస్తున్నాయా. ఉరుగాయస్య మహావేగవంతుడైనటువంటి పరమేశ్వరుడు అక్కడి నుంచి వస్తున్నాయా. ఈ రకంగా ఇందులో అయితే అక్కడ చెప్తూ భాష్యకారుడు నిరుక్తంలో ఇస్తాడండి. అక్కడ ఈ శృంగ అనే పదానికి అది ఏ ధాతువులోంచి వస్తున్న రాసు 3 రకాలు రాశారు. శృంగి అనేటటువంటి ధాతువులోంచి వస్తుంది. శ్రీ అనేటువంటి ఇంకో ధాతువులోంచి కూడా శృంగ పదాన్ని తయారు చేయొచ్చు. శం అనేటటువంటి ధాతువులోంచి కూడా ఈ పదాన్ని ఉత్పత్తి చేయొచ్చు అని చెప్తూ 3 అర్థాలు ఇచ్చారండి. ఒకదాని అర్థం ఏంటంటే ఆపుట, అరికట్టుట అని ఒక అర్థం అండి. రెండో దాన్ని నశింపచేయుట, తంపుట అని రెండో అర్థం అండి ఇంకో ధాతువుకి. ఇంకోటి శాంతిని కలిగించుట. ఈ 3 ధాతువులకి శృంగికి, శ్రీకి, శముకేనండి. ఈ 3 రకాల అర్థాలు ఇచ్చారు. ఈ 3 సమన్వయం ఎక్కడ కుదిరిందో తెలుసునండి. నేను హాస్పిటల్లో పనిచేయడం మూలాన్ని, నిమ్స్ హాస్పిటల్లో పనిచేయడం మూలంగా క్యాన్సర్ పేషెంట్కి చేసే ట్రీట్మెంట్లో ఈ మంత్రం ఉపయోగించిందండి నాకు. క్యాన్సర్లో 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ ట్రీట్మెంటు, 2 రేడియేషన్ ట్రీట్మెంటు, 3 సర్జికల్ ట్రీట్మెంటు. ముందు క్యాన్సర్ వచ్చిందనంటే వెంటనే మందులతో తగ్గించాలని ప్రారంభిస్తారు. కెమోథెరపీ అన్నీ కూడా స్టార్ట్ చేస్తారండి. అయిపోయిన తర్వాత అంటే ఇందులో స్టేజెస్ 4 స్టేజెస్ చెప్తారండి క్యాన్సర్కి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4 అంటే ఇంకా ఫైనల్, ఇంకా దానికి వైద్యులు ఇంకా అనుభవించాల్సి వెళ్ళిపోతాడు, ఒప్పేసుకోవాలి. స్టేజ్ 1లో ఉన్నటువంటి వాడికి సామాన్యంగా క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటంటే అది బాగా ముదిరిపోయి లోపల స్థిరపడిపోయేదాకా ఏ సిమ్టము బయటికి రానివ్వదండి. అసలు వ్యాధి మామూలు రోజు వెళ్ళి మనం టెస్ట్ చేయించుకోం. ఏదైనా తేడా ఉంటే మనకి రొంప వస్తే డాక్టర్ మందు తీసుకుంటాం. రోజు నడిస్తే నడిచిపోతుంది, దానికి అనుమానం కూడా రాదనుకోండి. అలా చేస్తుంది. స్టేజ్ 1లో డెవలప్ అయిపోతుంది, బయటపడిన ఏదో అదృష్టవశాత్తు బయటపడాలి. అలా పొందినటువంటి అదృష్టవంతుడు అంటే మన ఒక రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి అండి. ఇంట్లో వెడుతూ బాత్రూంలో జారి పడ్డట. పడ్డ మూలంగా అవే టెస్ట్ చేసేట. అతను అన్ని టెస్ట్ చేసేది క్యాన్సర్ ఉందని గుర్తించారట. అది స్టేజ్ 1 అన్నట్టు. వెంటనే ఇక్కడి నుంచి అమెరికా తీసుకుపోయారు, ట్రీట్మెంట్ చేశారండి. సామాన్యంగా లెక్క ఏంటంటే క్యాన్సర్ కనుక 4th స్టేజ్ వస్తే 3.5 years దాటి ఉంటాడండి అని చెప్తారు డాక్టర్స్. మ్యాక్సిమం 3.5 years. అతను క్యాన్సర్ గుర్తించే 14 ఏళ్ళు జీవించాడండి నీలం సంజీవ్ రెడ్డి, రాష్ట్రపతిగా ఉండగా మొట్టమొదటి స్థాయిలో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇతను ఇక్కడ హిందీ చెప్పిందంటో ఈ 3 స్థాయిలో మొట్టమొదటి స్టేజ్ 1లో ఉండగా మందులతో ఇస్తే ఆ ఉన్న ఎక్కడైతే ఈ క్యాన్సర్ ద్వారా శరీరంలో కణాలు ఎఫెక్ట్ అయ్యో అక్కడికే ఆపేసేయి. ముందు అది ఇంకా ముందరికి ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని ఆపు అక్కడికి. ఈ ఆపు అనే మాట ఇందాక మనం చెప్పినటువంటి 3 ధాతువులు ఒక ధాతు అర్థం అండి. ఆపేయడం అర్థం అండి.
స్టేజ్ దాటింది, అప్పుడు రేడియేషన్ పెడతారండి. ఆ రేడియేషన్ ద్వారా ఏంటంటే ఎక్కడ ఏ భాగం ఏ కణం అయితే అది ఎఫెక్ట్ అయిపోయిందో, అది దేనివల్ల అయితే ఇంకా వ్యాప్తి చెందబోతుందో దాన్ని చంపేసే ముందర ఆ కణాన్ని, దానికి రేడియేషన్ పంపిస్తారు, పాయింట్ చేస్తారు, దాని మీద రేడియేట్ చేస్తారండి. లోపల ఎక్కడో ఆ రంగంలో లోపల మందంలో ఉందండి ఆ కిరణం. దాని అయితే వెళ్ళే ప్రమాదం ఏంటంటే ఈ కాంతికరణ, ఈ మనకి రేడియేషన్ చేసే కిరణం ఏదైతే ఉంటుందో దాని దారిలో ఉన్నటువంటి అన్ని కణాలని చంపుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఒక్కదాన్ని గుర్తించే కదా, అక్కడ వెళ్ళాలంటే దాన్ని టచ్ చేయాలంటే ముందర కూడా చావాలి, లేకపోతే ఎలా జరుగుతుంది అక్కడ దాన్ని చంపుతుంది. అసలు చంపవలసింది అది, చంపకూడని వాటిని కూడా మధ్యలో దారిలో తగిలితే వాటిని కూడా చంపేస్తుంది. ఈ అర్థం అందులో వస్తుందండి. ఒక అర్థం సృజన దాంట్లో వస్తుంది, ఇంకో సృజన. ఎంత పేషెంట్కి నరకం అనుభవిస్తూ ఉంటాడండి, బ్లడ్ మోషన్స్ వస్తూ ఉంటాయి, జుట్టు రాలిపోతూ ఉంటుంది, ఎంత బాధపడిపోతూ ఉంటాడు ఇంక చెప్పలేము, ఆపసోపాలు పడిపోతుంటాడు. ఎందుకు ఈ బాధంతా పడుతున్నాడు? ఒక్కదానికోసం అండి, కాస్తేనే ఉపశమనం లభిస్తుందేమో అని. శం అనేటటువంటి ధాతు ఏదైతే ఉందో ఈ మనకి క్యాన్సర్ పేషెంట్కి ఈ కిరణాల ద్వారా ప్రక్రియలో ఏది జరుగుతుందో ఈ రకంగా ఈ అన్వయం మన సరిగ్గా వైద్యంలో కూడా క్యాన్సర్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటుందండి. ఈ రకంగా వేదంలో కొన్ని మంత్రాలకి లౌకికమైనటువంటి వైద్యపరంగా ఈ లభిస్తున్నటువంటి మనకి ఇన్ఫర్మేషన్ తోటి యథాశక్తి అన్వయం చేసుకుంటుంటే ఈ మాటలన్నీ ఆస్ట్రేలియాలో చెప్పేప్పటికీ వాళ్ళు సంతోషించారండి. అక్కడి నుంచి ప్రారంభించి ఇప్పుడు ఏం చేశారంటే దీని మీద ప్రత్యేకించి వారం వారం కూడా 7 రోజులు క్లాసులు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నామండి. ఒక రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం శంకర భాష్యం పాఠం చెప్పుకుంటాం శనివారం నాడు. 60-70 మంది అన్ని దేశాల నుంచి వస్తారండి. వెంటనే మొన్నటి బ్రహ్మసూత్ర భాష్యం నేను గురువుల దగ్గర అధ్యయనం చేశాను, డోంగిరి వారి దగ్గర, తర్వాత పుల్లెడి వారి దగ్గర అధ్యయనం చేశాను. అది మళ్ళీ సూత్రభాష్యం పాఠం చెప్తామండి యథాశక్తి. అలా జాతీయ పద్ధతి మాకు దొరికిన వాళ్ళు మాకు ఉంటారు. ఆ పాఠం వినేటి 60-70 మంది దానికి వస్తారండి. అది అయిపోతుంది. ఇంకో రోజు నేను లీలావతి గణితం పాఠం చెప్తానండి, లెక్కలు. ఎవరు ఊహించమండి అసలు. A+B² ఎవడు కనుక్కున్నాడు? ఎక్కడి నుంచి సూత్రం అసలు A+B? నీకు ఘనమూలం కనుక్కోమని ఎవరు చెప్పలేదు ఇంతవరకు. MSc దాకా చదివేశాం, ఎవరు చెప్పలేదు అసలు. ఏ కాలేజీలో చెప్పలేదు, ఏ హై స్కూల్లో చెప్పలేదు, ఏ యూనివర్సిటీలో చెప్పలేదు. వాడితే లాగర్థమ్స్ చూసుకోమని చెప్తారు, అక్కర్లేదు ఈ సూత్రం ప్రకారం చేసుకోండి. భాస్కరాచార్య ఇచ్చాడు మనకి. అయితే మనకి ఘనదాలు చెప్పాడు. నేనేం చేశానంటే ఘనం దాకా ఇచ్చాడు, ఆపడం ఎందుకు? 4th ఆర్డర్ రూట్ కనుక్కో, 5th ఆర్డర్ రూట్ కనుక్కో, ఎంత ఆర్డర్ ఏ ఆర్డర్ అయినా సరే చేసి చూపిస్తాం. ఇప్పుడు దీని మీద కొన్ని వేల మందిని తయారు చేస్తున్నామండి. ఇది ఓ రోజు క్లాస్ అండి ఇది. ఇంకో రోజు నేను సుందరకాండ పారాయణ చేయాలని అంతా చెప్తుంటారు కదా. సుందరకాండ పారాయణ చేసి శ్లోకాలు నోరు తిరగవు, తప్పులు చదువుతుంటారు. తప్పులు చదవకుండా ఇలా చదువుకుండా కాస్త నాకు చేతనైనంతవరకు నేను చెప్తాను అని చెప్పి దాని కోసం 60-70 మంది దానికి వస్తారండి. ఇది కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో నేను క్లాసులో ఉండవలసిన టైం అండి. ఇప్పుడు అక్కడ క్లాస్ అవుతోంది. పెద్దవాళ్ళని వదిలేసేయండి, వీళ్ళని ఎవరు మార్చలేరు. వీళ్ళు స్థిరమైపోయారు. వీళ్ళ జీవనం ఎలా ఉండాలో అలాగే ఉంటారు, వీళ్ళు మారరు. ఇందాకని మీరు పొద్దు నుంచి ఇలా 3 సంవత్సరాలు చెబుతూనే ఉన్నారు. ఎంతమంది మారారో వాళ్ళని ప్రశ్న చేసుకోమని చెప్పండి. విద్యారణ్య భాష్యాలు విని ఎంతమంది కొత్తగా సంధ్యావందనం చేయడం ప్రారంభించారు చూడండి. చాలా గొప్ప విషయం అయిపోయి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అలాంటి వాళ్ళకి. అసలు ఇంక వీళ్ళతో కాదు, పిల్లలతో ప్రారంభిద్దామని చెప్పి ఇప్పుడు పిల్లల కోసం ప్రారంభించామండి. వాళ్ళకి దేశం అంటే ఇవాళ ఎవరికి దేశం అంటే భావన లేదని అలా దేశభక్తి గురించి ప్రారంభించాం. అది కొన్ని శ్లోకాలు చెప్తామండి. అయిపోయి ఈ దేశంలో పుట్టిన మహానుభావులు, త్యాగం చేసినటువంటి మహానుభావులు. మొన్న ఈ మధ్యన మీరు చదివారేమో గుల్జారీ లాల్ నందా గురించి అందరికి చాలామంది సర్క్యులేషన్ వచ్చింది, చదివారేమో చదవలేదో. గుల్జారీ లాల్ నందా మీరు విన్నారా స్వామి? అతని పేరు ఎప్పుడైనా విన్నారా? వినలేదు. చూడండి, మరి మహాపండితులు వారే వినలేదు. ఈ దేశానికి 2వ ప్రధానమంత్రి అండి ఆయన. జవహర్లాల్ నెహ్రూ పోయిన తర్వాత వారికి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, మేమంతా సమకాలికలం. నెహ్రూ పోయిన వెంటనే భారతదేశం ఏంటంటే రాష్ట్రాలు పరిపాలించడానికి రాష్ట్రపతి పరిపాలన ఉందండి. దేశాన్ని పరిపాలించడానికి రాష్ట్రపతి పరిపాలన లేదండి. ప్రధానమంత్రి ద్వారా పరిపాలన అవ్వాల్సిందే. తాత్కాలికంగా ఎవడో పెట్టేయాలి అక్కడ. ప్రాణం పోయినా సరే రెండో వాడు మళ్ళీ పదవి స్వీకారం చేసి మొదటివాడు బతుకున్నట్టు లెక్క. ఇందిరాగాంధీ పొద్దున పోతే ఆ వేళ సాయంకాలం 6 దాకా రాజీవ్ గాంధీ ప్రమాణ స్వీకారం చేయించాడు. రాష్ట్రపతి దేశంలో లేకపోయాడు, సౌదీ అరేబియాలో ఉన్నాడు. ఆ వేళ జైల్ సింగ్ పొద్దున ముందర ఏం చేశారంటే అంటే జరిగిన సంగతి నాకు బాగా జ్ఞాపకం ఉంది. పోయిన వెంటనే విషా సంగీతం ప్రారంభించారు రేడియోలో. వెంటనే అన్నారు, ఏ ఆర్డర్ ప్రకారం వేస్తున్నావు నువ్వు? వెంటనే 2వ ప్రధానమంత్రి ఎవడయ్యాడు ఇక్కడ? ప్రాణం పోయింది, హాస్పిటల్లో చేర్చి ఉంచారు ఆవిడ్ని, ప్రమాణ స్వీకారం అవ్వలేదు. అప్పుడు జైల్ సింగ్ వార్త వెళ్ళింది, బయలుదేరిస్తే సాయంకాలం 6ంటికి వచ్చాడు. వెంటనే రాజీవ్ గాంధీ ఇచ్చాడు. అప్పుడు విషాసంగా అంతవరకు ఆ వేళ శుక్రవారం అయింది, ఇంకో వారం సినిమా పాటలు కూడా వేస్తూనే ఉన్నారండి ఆ వేళ. ఇదే రూల్ ప్రకారం. ఈ రకంగా ఉన్నటువంటి దాంట్లో గుల్జారీ లాల్ మన జవహర్లాల్ నెహ్రూ పోయిన వెంటనే మరుక్షణంలో అతన్ని ప్రధానమంత్రి చేశారు. ఎంత నిస్వార్థ తెలుసునండి. 99 ఏళ్ళు జీవించాడండి అతను. కాంగ్రెస్ వాళ్ళే మర్చిపోయారు. ప్రధానమంత్రిగా 2 సార్లు చేశాడు అతను. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి పోయాడు, మళ్ళీ వెంటనే అతనే ప్రధానమంత్రి.
13 రోజులు 26 రోజులు ప్రధానమంత్రి చేశాడండి. అతను ఒకటే జీవితంలో అండి గాంధీ గారి మార్గాన్ని ఆశ్రయించాడు. ఇది కావాలని ఎప్పుడు అడగకూడదని పెట్టుకున్నట్టండి, ఇది కావాలని అడగలేదుట. చివరికి 2 బెడ్రూమ్ పోర్షన్లో రెంటెడ్ హౌస్లో ఉండేవాడండి. అది కూడా ఖాళీ చేయవలసి వచ్చింది. ఇంకో చోట కూడా రెంట్కి పెడితే ఇంటి యజమాని మొన్న 4 రోజుల క్రితం సర్క్యులేషన్ వచ్చిందండి. రెంట్కి వస్తే అద్దె కట్టలేకపోయేట 500 రూపాయలు వచ్చేసింది ఇతనికి. అడగలేదు, ఎక్స్ట్రా అడగకూడదని పెట్టుకున్నాడు కదా, అడగలేదు. ఇంటి వాడికి తెలియదు ఇతను పూర్వ ప్రధానమంత్రి చేసిన వాడని. ప్రధానమంత్రి సామాన్యంగా క్షణకాలం చాలు, ఒక ఫోన్ ఇలా చూస్తే చాలు కోట్లు కూరుస్తున్నాయి ఈవేళ అందరికీను. కార్పొరేటర్ అయితే చాలు కోటి అయిపోయినట్టు లెక్క వాడికి. అటువంటిది అతను అడగలేదు. ఇంటి యజమాని వాడికి అద్దె కట్టలేకపోయాడు. 2 నెలలు అయిపోయింది. అతను అన్నట్ట, ఏమయ్యో ఇన్ని ముసలైనా నువ్వు కనుక అద్దె నాకు ఈ వేళ రేపు పొద్దున ఇవ్వకపోతే నిన్ను నీ సామాను వీధిలో పడేస్తానన్నట్ట అని చెప్పి ఇంటికి చూసి ఏముందంటే ఓ చాప, అన్నం వండుకుని ఒక సత్తు గిన్నె, చారు పెట్టుకుని ఒక గిన్నె, తాగే మంచినీళ్ళకి ఒక సత్తు గ్లాసు, ఇవిటండి అతను ఆస్తంతారు. ఇంకేమీ లేదు. మొన్నాడు పొద్దున్న ఇతను కట్టలేకపోయాడు. కాళ్ళ వేళ పడ్డట్టండి ఆ యజమాని, ఇంటి యజమాని. అయ్యా నన్ను ఈ పూట కొంత నేను ఇస్తానయ్యా, నేను పారిపోయేవాడిని కాదు, నా ప్రాణం పోయేలోపు నీ అది తీర్చే ప్రాణం వదిలిపెడతానన్నట్ట. వాడికి తెలీదు. అదృశ్యతలో ఫోటో ఒక జర్నలిస్ట్ వెడుతూ ఓ ముసలాయిని రోడ్డు మీద లాగేస్తున్నాడు ఇంటి యజమాని. ఇది ఫోటో పేపర్లో చూసుకుంటే బాగుంటుందని చెప్పి వాడు క్లిక్ చేసేట అది పట్టుకెళ్ళి వాడు పేపర్లో వాడు ఆఫీసులో పైకి చూపించాడు. డెస్క్ ఆఫీసర్ గుర్తుపట్టాడు ఇతను గుల్జారా. ఇంకా నా ఫోటోలు ఉన్నాయా, ఇంకో 2 ఫోటోలు ఇచ్చాడు. అవి చూసి వెంటనే పేపర్లో వేసాడికి పేపర్లో పడ్డబెట్టి ఆ వేళ ప్రధానమంత్రి వెంటనే ఫోన్ చేసి ఎవరున్నారు అక్కడ, కలెక్టర్ పరుగులెట్టండి అక్కడికి. ఆ మహానుభావుడు యథా దుస్థితి ఉండడం మొత్తం దేశం అంతా కదిలి వచ్చిందండి. అప్పుడు ఆయన తీసుకెళ్ళారు, భారతరత్న ఇచ్చారండి అతనికి. అలాంటి మహానుభావులు జీవిత కథలని పిల్లలకు నేర్పిస్తున్నామండి. అసలు ఈ దేశ త్యాగం చేయాల్సిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. రాణా ప్రతాప్ ఎలా జీవించారు, శివాజీ అలా ఎన్ని ప్రాణాలు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు రాణా ప్రతాప్, ఒళ్ళంతా గాయాలే. అవి ఓ పక్కనే. అయితే సైన్స్ పరంగా ఎంతమంది మా మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశంలో అడిగట్టు చదువుకోవడానికి వీల్లేదు. లేదు నేను చదువుకుంటాను, ఇంజనీర్, మామూలు ఇంజనీర్ కాదు, దేశంలో గోదావరి కానీ కృష్ణ కానీ బ్రహ్మాండ ఆనకట్ట ఆ వేళ కట్టించి మహానుభావుడైన నిలబెట్టేటువంటి వాడు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నామండి. ఇంతేకాదు సుందరకాండలో వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పి కొన్ని వేలకు వేలు ఫీజులు ఆక్కుంటారని అన్ని చోట్లను. సుందరకాండలో నాకు 50 శ్లోకాలు దొరికాయి. ఈ 50 శ్లోకాలు కంఠస్థం చేయమన్నాను. సుమారు 70 మంది పిల్లలు 50 శ్లోకాలు కంఠస్థం చేశారు సార్. 50 శ్లోకాలు కంఠస్థం వస్తున్న వాళ్ళకి. అందులో ఒక్కొక్కటి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని నీకు అన్వయం ఉపయోగించుకో, అర్థంతో సహా చెప్పామండి. అది ఓ పక్కన నడుస్తుంది. ఇవన్నీ చెప్తే నాకేమిటి అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారట. మా పిల్లలు ఇవన్నీ చెప్పడానికా, మీ పిల్లాడి లెక్కలు చెప్తాను రండి అయ్యా. మళ్ళీ వేదగణితం చెప్తున్నామండి. వేదగణితం నీ పెన్నుకి అక్కలేదు, పెన్సిల్ అక్కలేదు, కాగితం అక్కలేదు, నోట్ లెక్కలు చెప్తారయ్యా. ఇందాకే చెప్పాను, వర్గమూలాలే కాదు, ఘనమూలాలే కాదు, 5th ఆర్డర్ రూట్ నోట్ లెక్క కింద చెప్పిస్తాం. నోట్ లెక్క పరిగెట్టు వస్తున్నారని దేశాల నుంచి ఈ సబ్జెక్టులో నేర్చుకోవడానికి. ఇలాంటి కృషి యథాశక్తి చేసుకుంటూ ఎక్కడ అర్థమైతే అక్కడ ఆ మాటకి అన్వయం చూసుకుంటూ ఆనందిస్తూ జీవితం గడుపుకుంటూ ఇలాంటి మహానుభావులందరికీ నమస్కారం చేసుకుంటూ గురువులందరికీ ఈ స్థానంలో ఇవాళ నాకు మాట్లాడడానికి ఇంత అవకాశం ఇచ్చి అయ్యా సమయం అతిక్రమం చేశాను నేను, కానీ క్షమించాలని అందరినీ ప్రార్థిస్తూ నేను విరమిస్తున్నాను. ధన్యవాదాలండి. దర్శనం